అక్క. అమ్మా నాన్న ఏరే, ఇంట్లో లేరా? లేరక్క, ఏదో పనుందని ఊరు వెళ్ళారు. అయినా నువ్వేంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ చేతిలో ఏంటది? ఇదా, ఇది నా 10th రిజల్ట్స్. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అవునా, కంగ్రాట్స్. ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నారే? పంచదార డబ్బా మొత్తం ఖాళీ చేస్తున్నారా ఏంటి? అమ్మా, అక్క 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందే. నాకు తెలిసే అలా అదృష్టవంతురాలని, అందుకే ఇలా పాస్ అయిందా. అలా మంచి సంబంధం కుదిరింది. పెళ్ళా? నాకప్పుడే పెళ్ళేంటి నాన్న? నా వయసు ఎంతని? ఆడపిల్లలకు వయసు సంబంధం ఏముందమ్మా? నా మనసుతో కూడా సంబంధం లేదా నాన్న? అంటే అంటే ఏంటని ఉద్దేశం? ఏంటండి అలా మాట్లాడతారు? పెళ్లి చేయాల్సిన వయసు తనకేంటి? మా తల్లిదండ్రులు కూడా తొందరపడి నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు నా పనేంటి? ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, లేకపోతే గిన్నెలు తోమడం. ఇదేనా నా పని? ఆ పరిస్థితే మన కూతురికి రావాలంటారా? అయినా నీకేం తక్కువ చేశానని ఇంట్లో కూర్చుని బాగానే తింటున్నావు కదా. ఆ మాత్రం గిన్నెలు కూడా తోమలేవా? అదేమన్నా పెద్దనా? ఏంటండి అలా మాట్లాడతారు? నేను చదువుకోపోవడం వల్లే కదా నా కాలు మీద నిలబడలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ బాధ నన్ను వేధిస్తుంది. అదే పరిస్థితి మన కూతురికి వస్తే ఎలా? నువ్వు నీ ఆశలు, నీ కోరికలు పక్కన పెట్టి దాని పెళ్లి గురించి ఆలోచించు. మీకు చెప్పాను కానీ నేను కాదు నాన్న. కానీ నాకు ఇప్పుడెప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నాన్న, ఒకసారి నా మాట వినండి. మాట ఇచ్చేసాను. ఈ చదువు కోసం నా మాట తప్పాలా? ఏంటండి అలా మాట్లాడతారు? ఒకసారి తన మాట వినండి. అంటే ఏంటే? నువ్వు ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నా. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నేను చెప్తున్న అదే వినాలి. ఇంకా నువ్వు పెద్దదాకా నేను ఊరుకుంటున్నాను. నీరు జోడు బాగుంది, నేను చూపించిన సంబంధాన్ని చేసుకోవాలి. నన్ను ఒకసారి నాకు అర్థమైంది. నా జీవితం నాశనమైంది. నువ్వైనా బాగా చదువుకోవే. ఏడవడం తప్పనట్టు ఇంకేం మిగిలిందని. నువ్వు ఇలా ఏడ్చి నా పరుగుని రోడ్డు మీద పెట్టకు. దయచేసి ఆ 3 ముళ్ళు వేసుకున్న పరుగు నిలబెట్టు. ఏంటి అర్థమవుతుందా? నీకు కూడా చెప్తున్నాను, నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. నేనేం చేయలేను లక్ష్మి. నా చేతిలో కూడా ఏమీ లేదు. నీ తలరాత రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఏంటా పెళ్లి నడక? పెళ్లి మీకు అనుకుంటున్నారా? మా కూతురికి. రండి రండి. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ పెళ్లి చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అవునే నీ బంద పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇది ఎవరికి తెలియట్లేదు. పెళ్లి భోజనాలు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునులే, పిలిచారా, వచ్చామా, తిన్నామా, పోయామా అన్నట్టు ఉండాలి. అవునులే, అవునే, మనకి ఎందుకు? పదండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మి, లక్ష్మి నా బ్యాగ్ తీసుకుంట్రా. పిల్లలేరే? సాధ్వి, తేజు, నాన్న వెళ్తున్నాడు, రెండమ్మా. సరేనమ్మా. ఇటు తిరగట్లేదు, మీరు మీలో మీరు అటు తిరుగుతున్నారు.
దగ్గరికి ఆ? ఏంటే ఆ? దగ్గరికి వెళ్ళు. ఏంటి ఏంటి వర్షానికి వచ్చి గట్టిగా మాట్లాడమని మీరు ఆడుకుంటున్నాను నేను సాయంత్రం చాక్లెట్స్ తెస్తాను సరేనా? ఏవండి ఒకసారి కాలేజీలో అడ్మిషన్ గురించి అడుగుతున్నాను చాలా రోజుల నుంచి. ఆ మాట ఏం చేశారు? నేను ఆఫీస్ పని మీద సిటీకి వెళ్తున్నానే, అక్కడ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకొస్తాను సరేనా? సరే. ఆయన ఇప్పుడు చదివేంటే పిచ్చానికేమైనా చదివి ఎవరిని వదులుతామనుకుంటున్నావు? అది కాదత్తయ్య, ఆయన నేను ఇద్దరం జాబ్ చేస్తే పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు అత్తయ్య. పిల్లల్ని ఏం చేస్తావు? అయినా చదువు చదువు అంటూ అంతర్జాగ్రత్తం పడేదాన్ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? అయినా ఆడది ఉద్యోగం అంటూ రోడ్డు ఎక్కితే కుటుంబం బజార్ మొత్తం రోడ్డు ఎక్కుతుంది. ఆ విషయం ఆలోచించుకొని మాట్లాడు. అత్తయ్య ఏంటి మూయినారు? పో తిరిగి పో. రే దాని గురించి మనకు తెలిసిందే కదా, ముందు నువ్వు వెళ్ళు. అమ్మా ఊరుకో, నీకేం తెలియదు. లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏంటే చూస్తాను, ఎన్నాళ్ళు ఎలా సాధిస్తావు చూస్తాను. నాకు అవకాశం దొరకాలే గాని నీ సంగతి ఏంటని చూస్తాను. ఛీ! అమ్మా మనమంటే ఎందుకు నానమ్మకి అంత కోపం? అమ్మా పదండి. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చూడండి. నాన్న నీ జీవితం నాశనం చేసింది నేనే అంట. అయినా నీ కర్మకి ఎవరినంటే ఏం వస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు వీరా జనమంతా నమ్మకం మీద. నాన్న ఇది చాలు నాన్న, ఆపండి. అక్క మైక్ దగ్గర పెట్టు. నీకేం తెలియదు, నువ్వు చిన్న పిల్లవి. నోరు ముసుగు లోపలికి వెళ్ళు. నాన్న నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. కనీసం చెల్లినైనా చదువుకోనివ్వండి నాన్న, ప్లీజ్ నాన్న. నీతో నీతులు చెప్పించుకునేంత పరిస్థితిలో నేను లేను. దాని పెళ్లి కూడా నిర్ణయం చేశాను, ఇంకంతే. అక్క నువ్వు ఉండక్క, నాన్నతో నేను మాట్లాడతాను. పుట్టినిల్లు కన్న తండ్రి హక్కున చేర్చుకుంటాడని ఎంతో ఆశతో వచ్చింది, కానీ నాకు అదృష్టం లేదని అర్థమైంది. అక్క నాన్నకి నేను నచ్చ చెప్తాను అక్క, నువ్వు ఇక్కడే ఉండిపో అక్క. మనం నచ్చ చెప్తే నాన్న వినేలా ఉంటే నేను నా పిల్లలు ఈ రోజులా రోడ్డు మీద పడేవాళ్ళం కాదు. ఆ రోజే నాన్న నాకు ఈ పెళ్ళొద్దని నేను గట్టిగా చెప్పుంటే నాకు ఈ రోజు ఈ బాల్య వివాహం జరగకపోదును, నేను నా పిల్లలం ఇలా రోడ్డు మీద పడకపోదును. కొంచెం అన్నం ఉంటే పెడతావా? అన్నం తిన్నావా అని కూడా అడగలేదు, ఇప్పుడే వస్తానక్క. కూర్చోండి. మైక్ దగ్గర పెట్టుకోవాలి. ముందు జరగండి, ముందు జరగండి, ఇంకా ముందుకు, ఇంకా ముందుకెళ్ళాలి. అక్క కొంచెమే ఉందక్క, పిల్లలకి ఇది పెట్టు, నేను బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి అన్నం వండుతానక్క. సరే సింధు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. అయినా నా కొడుకును మింగేసిన తిమ్మింగలం దాని వెనుక చదువు చదువు అని మొగుడు బంగారం లాంటి మొగుడిని పొట్టలు పెట్టుకున్నావు కదే పాపిస్తున్నా. చి ఇలాంటి వాళ్ళు మొహం చూడడమే పాపం. మొగుడిని పోగొట్టుకుని దురదృష్టవంతురాలువే నువ్వు. ఎవరేమనుకున్నా పర్లేదు, నా చెల్లి పెళ్లి మాత్రం ఎలాగైనా ఆపాలి. బాధ తట్టుకోలేక
విషం కలిపి పిల్లలకి అన్నం పెడుతున్న తల్లి. మైక్ పెట్టాక సాత్విక మైక్ పెట్టు. మా కడుపులో మంట వస్తుందమ్మా. మైక్ దగ్గర పెట్టు మైక్. అమ్మా అమ్మా సాధ్వి అమ్మా తేజు అక్క అబ్బా అక్క ఏమైంది అక్క? అక్క నాన్న అక్కకి ఏదో అయ్యిందన్న. అక్క లక్ష్మి లక్ష్మి తేజు అక్క అక్క లే అక్క. తేజు ఏమైతుందో ఏమైంది నాకు తెలీదు నాన్న. అయినా ఇప్పుడెందుకు ఏడుస్తావు నాన్న? ఇప్పుడు నువ్వు సంతోషపడాలి. ఇంక దాని బాధ మీకు లేదు కదా. నా పెళ్లికి అదేం అడ్డు రాదు కదా. అయినా అది నీ మీద ప్రేమతో ఇంటికి వస్తే నువ్వు అన్న మాటలకి అది గుండె పగిలి చనిపోయింది నాన్న. ఆ రోజు నువ్వు చదువుకొనిస్తే ఈ రోజు ఇది పరిస్థితిలో ఉందినా అక్క? ఏ దిక్కు లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు ఇది గోదావరి నాన్న. ఇది ఈ దారిని ఎంచుకుంది. అక్క సింధు సింధు ఏమైంది? లక్ష్మి లక్ష్మి సాత్వి తేజ ఏమైంది? సింధు ఏమైంది? అక్క చనిపోయింది. సింధు లక్ష్మి నేను అప్పుడు ఏమైనా మాట్లాడుంటే బాగుంది లక్ష్మి. నేను కూడా వదిలేసి వెళ్ళిపోయాను. క్షమించు లక్ష్మి. గురువుని నించుకుంటున్నా అనుకున్నా కానీ ఆ బరువుని ఇలా బాల్య వివాహాలు చేసి ఆ బరువులో బిడ్డలమే మోపుతున్నాను తెలుసుకోలేకపోయాను. నా చేతులారా నా పిల్లలు ఇది ఆత్మహత్యలు కాదు. ఒక తండ్రి తన చేతులతో మాటలతో వేధించి వాళ్ళు పొద్దుకొని బూడిద చేసిన హత్యలు. ఆడపిల్లలు చదువుకోవాలనే ఆశను చనిపేసి వారి శరీరాలను శక్తిని సామర్థ్యాన్ని నిర్వినియోగం చేసి వారి జీవితాలను కదిలించి చివరికి బలి పశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతుండడం విషాదకరం. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. ఆలోచించండి.